శ్రీమాత్రే నమః. నిన్నటి వీడియోలో బండాసురుడు గురించి చెప్పుకున్నాం కదా, దానికి కంటిన్యూషన్ గా ఈ రోజు ఎపిసోడ్ లో చెప్పుకుందాం. ఇక్కడ బండాసురుడు అంటేనే ఆశ్చర్యకరమైన రాక్షసుడు అని అర్థం. ఎందుకు? బండాసురుడిని సృష్టించిన వాడు చిత్రకర్మ. చిత్రకర్మ ఎలాంటి వాడు? అన్ని చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఆశ్చర్యాన్ని కలిగించే వ్యక్తి. అలాంటి వ్యక్తి సృష్టించాడు కనుక ఇక్కడ బండాసురుడు కూడా అలాంటి ఆశ్చర్యకరమైన రాక్షసుడేనమాట. ఇతర రాక్షసులందరితో పోల్చుకుంటే వీడికంటూ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అదేంటంటే బండ అంటేనే తెలుగులో మొద్దుబారుతనం అని అర్థం అనమాట. ఇక్కడ బండాసురుడు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చీదరించుకోదగిన దుర్గుణాల కుప్పనమాట. ఈయన అంత చండాలమైన వాడు బండాసురుడు. ఎందుకన్నారంటే ఇలా, ఇక్కడ బండాసురుడు కూడా అందరిలాంటి అసురుడే అయితే మనకేం అంత ఇబ్బందికరంగా ఉండేది కాదు. కానీ ఇక్కడ బండాసురుడు ఎలాంటి వాడంటే అసలే అసురుడు, దాంతో చిత్రకర్మ తయారు చేసిన విచిత్రమైన రాక్షసుడు. దానికి తోడు చిత్రకర్ముడికి రుద్రమంత్రాలను ఉపదేశించి తపస్సు చేసుకోమని చెప్పి వెళ్ళాడు. ఆ తపస్సు అనేది ఇక్కడ ఎలా ఉంటుందంటే సాత్విక తమో రజో గుణాలతో ఉంటుంది. అందులో మానవులందరూ కూడా సాత్వికమైన తపస్సుని ఎంచుకుంటారు. కానీ ఈయన ఆశ్చర్యకరమైన రాక్షసుడు కాబట్టి ఈయన ఎంచుకున్న తపస్సు ఏంటంటే తామసిక తపస్సు. ఇక్కడ తామసిక తపస్సు ద్వారా కూడా శివుడి భక్తులే అవుతారు, సాత్విక తపస్సు ద్వారా కూడా శివుడి భక్తులే అవుతారు. కానీ తేడా ఏంటంటే సాత్విక భక్తితో చేసిన తపస్సు మోక్షాన్ని ఇస్తే, తామసిక భక్తితో చేసిన తపస్సు అప్పటికప్పుడు సుఖంలాగా కనిపించినా అది ప్రపంచానికి ప్రమాదకరమైన తపస్సు అన్నమాట. ఇంకా రాజసిక భక్తికి వస్తే అది అసలు ప్రయోజనం లేని తపస్సు, అది మోక్షాన్ని ఇవ్వదు కనుక సాత్విక భక్తి వైపుకు మనం వెళ్ళాలి అని పెద్దలు చెప్తుంటారు. అందుకే తామసిక తపస్సు ద్వారా బండాసురుడు కూడా శివుడి భక్తుడే అయ్యాడనమాట. ఎప్పుడైతే తన తామసిక భక్తితో శివుడిని తపస్సు చేసుకుంటాడో శివుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలి కోరుకో అంటే బండాసురుడు అడిగిన కోరికలు ఏంటంటే, ఒకటవది నా వంశంలో జన్మించిన వారిని నువ్వు చంపకూడదు. రెండవది నన్ను చంపగలిగే శక్తి ఎవ్వరి గర్భంలోనూ కూడా పుట్టకూడదు. మూడవది నన్ను చంపగలగాలి అంటే అది కేవలం శుద్ధమైన చిదాగ్ని నుండి మాత్రమే పుట్టాలి అని అడుగుతారన్నమాట. నాలుగవది నేను ఏదైనా సంకల్పించుకోగానే అది నా ముందుండాలి అని అడుగుతారు. ఐదవది నేను ఎవరినైతే నా కంటితో చూస్తానో వాళ్ళలో నుంచి అర్ధ ఆయుష్ నాకు కావాలి అని ఈ 5 కోరికల్ని అడుగుతారనమాట. ఇక్కడ శివుడు కేవలం జీవరాశులకి మాత్రమే తండ్రి కాదు, అసురులకి ప్రేతాత్మలకి కూడా ఆయనే తండ్రి. అందుకే అంతటి రాక్షసుడు అడిగినా కూడా శివుడు కాదనకుండా తన తపశ్శక్తికి మెచ్చి వరాలనేవి ఇస్తారనమాట. ఇప్పుడు బండాసురుడు శివుడి నుంచి ఏదైతే వరాల రూపంలో తీసుకున్నాడో అందులో నుంచి అతని సంకల్పం ద్వారా ముగ్గురిని సృష్టించుకుంటాడనమాట. ఆ ముగ్గురు ఎవరంటే ఆ ముగ్గురిలో 2 మగ రాక్షసులు, 1 ఆడ రాక్షసి అనమాట. ఆ ముగ్గురు కూడా ఈ కలియుగంలో మనతోనే ఉన్నారు. అది ఏ రూపంలో ఉన్నారంటే కోపం, అహంకారం, మానసిక గర్వం రూపంలో వాళ్ళు మనలోనే ఉన్నారు. మరి ఆడరాక్షసి సంగతి ఏంటంటే మోహం, కామం, మాయా వంటి రూపంలో మనతోనే ఉన్నారనమాట. ఈ ముగ్గురు మగరాక్షసులు చేసే పనులు ఎలాంటివంటే భోగాలను అనుభవిస్తుంటారనమాట. అలాంటి భోగాలను వేరొకరు అనుభవిస్తుంటే వీళ్ళు తట్టుకోలేరనమాట. ఇదే రాక్షస మనస్తత్వం అంటే. ఎప్పుడైతే బండాసురుడు ఈ వరాలన్నీ పొందుతాడో వెంటనే ఈ బండాసురుడు రాక్షసులందరి దగ్గరికి వెళ్తాడనమాట. అలా వెళ్ళిన ఈ బండాసురుడిని రాక్షసులందరూ చూసి జై జైలు పలికి, ఆహా ఇప్పటిదాకా మమ్మల్ని కరుణించడానికి మీకు లాంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా రాలేదు, మీరు వచ్చారు, మీరే ఇక నుంచి మాకు రాజు అని వెంటనే రాక్షసులకి గురువైన శుక్రాచార్యుల్ని తీసుకొచ్చారనమాట. శుక్రాచార్యుల వారు ఈ బండాసురుణ్ణి చూడగానే రాక్షసులందరికీ రాజుగా పట్టాభిషేకం చేశారనమాట. మరి నన్ను రాజుని చేశారు కానీ నాకంటూ ఒక రాజధాని కావాలి అని బండు అడగగానే అప్పుడు వాళ్ళందరూ కలిసి అక్కడ దగ్గరలో ఉన్న మహేంద్ర పర్వతం అని ఒక పర్వతం ఉంది, అక్కడ ఒక పట్టణం కట్టండి అని శుక్రాచార్యుల వారు రాక్షసులందరికీ చెప్పారనమాట. అప్పుడు ఆ రాక్షసులందరూ కలిసి అక్కడ ఒక అద్భుతమైన పట్టణాన్ని కట్టారు. దానికి వాళ్ళు పేరు కూడా పెట్టుకున్నారు, ఏంటంటే శూన్యక పట్టణం అని. ఇప్పుడు బండాసురుడికి ఒక రాజ్యం అనేది ఏర్పడింది. అతనికి రాక్షస సేవలన్నీ సమకూరాయన్నమాట. బండాసురుడికి ఆ శూన్యక పట్టణంలో 4 భార్యలు కూడా దొరికారు. ఇక్కడ బండాసురుడు, విషంగుడు, విసుక్రుడు ముగ్గురు కలిసి సమావేశం పెట్టుకొని వికృతమైన ఆలోచనలు చేయటం మొదలు పెట్టారనమాట. ఏంటంటే మనం భోగాలు అనుభవించాలి, మనల్ని నమ్ముకున్న వాళ్ళు భోగాలు అనుభవించాలి, మనల్ని నాయకులుగా ఎంపిక చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి భోగాలు దక్కకుండా కూడా మనమే చూసుకోవాలి అని ఇలాంటి స్వార్థపు ఆలోచనలు చేయటం మొదలు పెట్టారనమాట. అలా చేస్తూ బండాసురుడు ఇప్పుడు దేవతలపైకి దండెత్తాలి. దేవతలపై దండెత్తాలంటే సామాన్యం కాదు.
మళ్ళీ వాళ్ళు తన మీదకి రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి బండాసురుడు కూడా ఇక్కడ శివభక్తుడే. ఇక్కడ ఆయనకి శివుడికి సంబంధించినవన్నీ తెలుసు అనమాట. అందుకని ఏం చేస్తున్నాడు, ముందు తెలివిగా తన రాజ్యం అంతటా కూడా ధర్మబద్ధమైన పాలన చెయ్యాలి అని ఒక ఆజ్ఞ చేశాడు. ప్రతి ఇంట్లో యజ్ఞాలు జరుగుతున్నాయి, ప్రతి వారు శివార్చన చేస్తున్నారు. బండాసురుడు కూడా నిత్యం శివార్చన ఇత్యాదులు చేస్తున్నాడు. ముందు దైవబలం ఉంటేనే ఏదైనా సాధించవచ్చనే విషయాన్ని ఇక్కడ బండాసురుడు గమనించాడనమాట. అలాంటి బండాసురుడు ఇలా అర్చన ఇత్యాదులు చేస్తూ నెమ్మదిగా రాక్షసులందరినీ సమావేశపరిచి చెప్తున్నాడు, దేవతలని నాశనం చెయ్యడమే మన పని. నా దగ్గర తపశ్శక్తి కూడా ఉంది. ఇప్పుడు మనం ముల్లోకాలని అల్లాడించాలి. దానికోసం మనం కొత్త రకమైన యుద్ధం చెయ్యాలి. ఆ యుద్ధం ఎలా ఉండాలంటే, ఇంతవరకు మన వాళ్ళంతా చాలా పొరపాట్లు చేశారు. మొరటిగా నేరుగా ఆయుధాలను పట్టుకుని దేవతల పైకి వెళ్ళారు. ఇక నుంచి మనం అలా చెయ్యకూడదు అని చెప్తున్నాడు అనమాట. అలా చెయ్యకూడదంటే ఇంకా విచిత్రమైన ఆశ్చర్యకరమైన యుద్ధాన్ని ఏదో తయారు చేశాడని అర్థం ఇక్కడ. అది ఏంటంటే అదే బయోటెర్రరిజం. మనం ఇప్పుడు వింటున్నాం ఇలాంటి బయో వార్ అని అది ఇది అని, కానీ అప్పుడే బండాసురుడు మొదలు పెట్టాడు దాన్ని. అదేంటంటే బయోటెర్రరిజం. ఈ బయోటెర్రరిజం గురించి చెప్పటానికి అందరినీ కూడా సమావేశానికి రమ్మని పిలిచి అతని ఇద్దరి తమ్ముళ్ళైన విసుక్రుడు విషంగుడిని కూడా పిలిచాడనమాట. ఇక్కడ బయోటెర్రరిజం అంటే ఏంటో చెప్తున్నాడు వినండి. మనం ఏం చెయ్యాలంటే కనపడకుండా వాయు రూపంలో వెళ్ళి ప్రతి వారి ఊపిరిలోకి ప్రవేశించి వారి లోపలికి వెళ్ళి వారిలో ఉన్న రసశక్తిని తీసేద్దాం. ఇక్కడ రసశక్తి ఏదైతే ఉందో ఆ రసశక్తి ప్రాణశక్తికి ఆధారం అనమాట. అలాంటి రసశక్తిని వీడు తీసేయాలనుకుంటున్నాడు. రసశక్తి ప్రాణశక్తికి ఆధారం, ప్రాణశక్తి ఇంద్రియ శక్తులకు ఆధారం. దానివల్ల శరీరం పనిచేస్తుంది. కనుక అలాంటి రసాన్ని గాని మనం తీసేస్తే అందరూ కూడా నీరస పడిపోతారు. ఇలా ప్రతి వారిలో రసం లాగేస్తుంటే వారు ఎండిపోతారన్నమాట, బలహీనులైపోతారు. అప్పుడు మనం అన్నింటినీ ఆక్రమించుకోవచ్చు. కాబట్టి ముల్లోకాలపై దాడి చెయ్యండి అని అందరితో చెప్తున్నాడు బండాసురుడు. వారిలో వాళ్ళిద్దరు తమ్ముళ్ళకి మాత్రం మీరిద్దరిలో ఒకరు భూలోకానికి, మరొకరు పాతాళ లోకానికి వెళ్ళండి, నేను స్వర్గలోకానికి వెళ్తాను అని చెప్పాడనమాట. అలా వెళ్ళి ప్రతి వారి శరీరంలో కూడా మనం ప్రవేశిద్దాం, వారి యొక్క తేజస్సుని శక్తిని క్రమంగా క్షీణింపజేద్దాం అనగానే అన్నదమ్ములిద్దరూ మహోత్సాహంతో సేనలతో పాటు బయలుదేరారు. ఇక్కడ బండాసురుడు స్వర్గానికి ఎందుకు వెళ్తానన్నాడు, వీళ్ళిద్దరికి ఎందుకు భూలోకాన్ని పాతాళ లోకాన్ని ఇచ్చాడంటే స్వర్గలోకాన్ని కొట్టడం మహా కష్టం కనుక ముందుగా బండాసురుడు అక్కడికి వెళ్ళిపోయాడు. ఎందుకు, అక్కడ అందరూ కూడా దేవతలు ఉంటారు కనుక. ఎప్పుడైతే స్వర్గంలోకి బండాసురుడు వెళ్ళాడో వారిని నెమ్మదిగా క్షీణింపజేస్తున్నాడు అనమాట. దానితో దేవతలందరూ కూడా నీరస పడిపోయారు. రసశక్తి ఉంటేనే మనసు పనిచేస్తుంది, రసం క్షీణిస్తే అన్నీ పోతాయి. అలాంటి రసం ఎప్పుడైతే క్షీణిస్తుందో అద్భుతమైన రసవంతమైన వస్తువుల్ని కూడా ఇక్కడ మనం ఆస్వాదించగలగలేమన్నమాట. అంటే ఇక్కడ మనం ఏదైనా ఒక వస్తువుని చూసి అబ్బా భలే ఉంది అనాలి అంటే మనలో ఆ రసశక్తి అనేది ఉండాలి. అలా లేకుండా మనకు ఆరోగ్యం బాగోనప్పుడు లేదా మనకు నీరసంగా ఉన్నప్పుడు ఏదన్నా అంత అందమైన వస్తువుని చూసినా మనలో చలనం అనేది ఉండదు. అలానే ఇక్కడ బండాసురుడు కూడా దేవతల అందరి రసాన్ని పీల్చేసి వాళ్ళందరినీ కూడా నీరస పడిపోయేలాగా చేస్తున్నాడు. చూడండి, ఇక్కడ రసశక్తి లేకపోవడం కూడా ఒక దుర్లక్షణమే అన్నమాట. కలియుగంలో ఇది చాలా బాగా కనిపిస్తుంది. ఎంతసేపు ఇంద్రియాలని సుఖపెట్టే విషయాలే తప్ప మంచి సాహిత్యం, సంగీతం, అద్భుతమైన లోతైన రసవంతమైన విషయాలని ఆస్వాదించే లక్షణం రాను రాను తగ్గిపోతుంది. అంటే బండాసురుడు ఎప్పుడైతే దేవతల్ని క్షీణింపజేస్తున్నాడో అలాంటి బండాసురుడిని అమ్మవారు సంహరించినా కూడా కలియుగంలో దాన్ని ఇంకా మనం మోసుకుంటూ వచ్చామన్నమాట. అలాంటి బండతనాన్ని. అలాంటి కలియుగం రాను రాను ఎలా ఉంటుందంటే పిల్లల్ని కూడా డబ్బు తయారు చేసే యంత్రంలాగా తయారు చేయడానికి సాయశక్తిలా కృషి చేస్తారు. దానితో శరీరాన్ని సుఖపెట్టడమే జీవితం అని చెప్తుంటారు. దానివల్ల హృదయం అని ఒకటి ఉంటుందని, దానికి ప్రాణమని, ఆ ప్రాణానికి రసమని ఒకటి ఉంటుందని మర్చిపోతారు. బండాసురు సంస్కృతి ఎంత వ్యాపిస్తుందో కలియుగంలో స్పష్టంగా కనపడుతుంది మనందరికీ. అలాంటి బండాసురుడి వల్ల స్వర్గవాసుల ముఖాలన్నీ కూడా ఎండిపోయాయన్నమాట. ఒక్కడి ముఖంలో కూడా చిరునవ్వు అనే రసం కనిపించడం లేదు. సౌందర్యవంతులైన అప్సరసులు తిరుగుతున్నా ఒక్కరిలో కూడా స్పందన అనేది లేదు. ఎవరైనా ఒక మనిషిని చూడగానే నీరసంగా కనిపించగానే మనం కూడా నీరసపడిపోతాం అనమాట. అలాంటి అలక్ష్మి రూపంలో ఉన్నారనమాట అందరు దేవతలు కూడా అక్కడ. స్వర్గంలో పరిస్థితే అలా ఉంటే ఇక భూలోకంలో ఉన్న మానవుల పరిస్థితి ఏంటో ఇక్కడ చెప్తున్నారు. శూన్యకం నుంచి బయలుదేరిన బండా
బండాసురుడు సోదరుడిలో విసుక్రుడు ఇక్కడ భూలోకానికి వచ్చాడనమాట. వీడు మొత్తంగా భూమిలోకి ప్రవేశించగానే ఇంచుమించుగా ఇక్కడ కూడా అదే పరిస్థితి. అన్యోన్యంగా ఉండవలసిన అనురాగం అనేది పోయింది. నీరస స్థితిలో పడిపోయారు జనమంతా కూడా. ఎప్పుడైతే రసం పోయిందో ఒకరంటే ఒకరికి పడని స్థితి, మానవ సంబంధాలన్నీ కూడా చెల్లాచెదురైపోతున్నాయి. ఈ విధంగా విసుక్రుడు భూలోకంలో అందరినీ నీరసింపజేసేశాడనమాట. ఇంకా పాతాళలోకంకి వెళ్ళిన విషంగుడి సంగతి ఎలా ఉందంటే, నాగజాతులందరిలోనూ కూడా ఆనందం అనేది లేకుండా చేసేశాడు. ప్రతి వాడిలో దిగులు, కోపం, వీలు దొరికితే ఏడవటం, కదిలిస్తే కోపగించుకోవటం, ఈ 2 గుణాలే అందరిలో కనిపిస్తున్నాయి. విసుక్రుడు అంటే తేజోరహితుడు అని అర్థం. విషంగుడు అంటే సంగమం, అంటే సృష్టిలో సంగమం లేకుండా ఎవ్వరూ ఉండలేరు. ఏ సంగం లేకపోవటమే నిస్సంగం. నిస్సంగం అనేది చాలా గొప్ప మాట. సంగం లేకపోవడం వేరు, సంగం అవసరం లేకపోవడం వేరు. మనం లేని వాళ్ళమా, అవసరం లేని వాళ్ళమా అని మనం ఆలోచించుకోవాలి. ప్రపంచంలో తిరుగుతున్న మనకి సంగం అవసరం కనుక సత్సంగం కావాలి. అసలు ఎవరు నాకు పడరు, నా మానాన నేను ఉంటాను అంటే వాడిని విషంగుడనే అంటారు. అలాంటి వాడికి ఏ ఒక్కడితో సత్సంబంధాలు ఉండవు. ఈ విధంగా ఎప్పుడైతే సర్వం నీరసం అయిపోయిందో దేవతలంతా కలిసి స్థితికారకుడైన నారాయణుడి దగ్గరికి వెళ్ళారు. స్వామి రక్షించవయ్యా అని ప్రార్థించారు. అప్పుడు వెంటనే నారాయణుడు, ముందు మనం చెయ్యాల్సింది ఆ రాక్షసుల్ని సంహరించడం. కానీ ఇక్కడ చూసినట్లయితే ఎంత ప్రతాపాన్ని చూపించినా వాళ్ళని మనం ఏమీ చెయ్యలేం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ రాజ్యంలో మాత్రం ధర్మంగానే ఉన్నారు, వేరే వాళ్ళపై దాడి చేస్తున్నారు. అది రాజధర్మంలో భాగం కనుక వాణ్ణి ఏమీ అనలేం. అందుకే ఇక్కడ బండాసురుడు ముందే చెప్పాడు. ఎప్పుడైతే ఆయన్ని రాజుగా ప్రకటించారో వెంటనే బండాసురుడు చెప్పిన మొదటి మాట ఏంటంటే, ఈ రోజు నుంచి మనం అందరం కూడా శివార్చన చేస్తూ ఆ శివుడికి తపస్సు చేసుకుంటూ మన రాజ్యంలో ధర్మంగా ఉందామని చెప్పింది. ఎందుకంటే ఇందుకే ఇక్కడ నారాయణుడే చెప్తున్నాడు వినండి. వాళ్ళ రాజ్యంలో మాత్రం వాళ్ళు ధర్మంగానే ఉన్నారు. అందుకే రాజధర్మంలో భాగం కనుక వాడిని మనం ఏమీ అనలేం. వాడి దగ్గర ధర్మం బాగుంది కనుక వాడిని నేను ఏమీ చేయలేనని నారాయణుడు కూడా ఇక్కడ చేతులెత్తేశాడనమాట. ధర్మబలం ఉంటే దేవతలు కూడా ఏమీ చేయలేరు. అందుకే ఎవరైనా ముందు ధర్మంగా ఉండటం నేర్చుకోవాలి. అధర్మం వస్తే బలహీనులైపోతారు. శివగీతలో రాములు వారు శివుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నప్పుడు శివుడు అడుగుతున్నాడు, నన్ను ఎందుకు పిలిచావయ్యా అంటే రాముడు చెప్తున్నాడు, నేను ఎవరినైతే కొట్టాలో వాడు నీ భక్తుడు. ఎవరు? రావణుడు. రావణుడు సాక్షాత్తు శివభక్తుడు. మరి రావణుడు కూడా అక్కడ అసురుడే కదా. అలాంటి శివభక్తుల జోలికి ఎవరెళ్ళినా కూడా ఆ శివుడు వదిలిపెట్టడు అనమాట. అందుకని ముందు రాములు వారు శివుణ్ణి తపస్సు ద్వారా సాక్షాత్కరించుకొని శివుడికి చెప్తున్నాడు అనమాట, నేను ఎవరినైతే కొట్టాలనుకుంటున్నానో వాడు నీ భక్తుడయ్యా. అప్పుడు రాముడితో శివుడు ఇలా చెప్తున్నాడు, నీ శత్రువులో అధర్మం ఉంది, అది నీ అదృష్టమయ్యా అన్నాడు. అధర్మం ఉంటే ఇక్కడ వాడిని చాలా తొందరగా కొట్టచ్చు అనమాట మనం. అప్పుడు రాములు వారు అడుగుతున్నారు, మరి వాడు నిన్ను నమ్ముకున్నాడు కదయ్యా అంటే, నమ్ముకున్నాడు కాబట్టే నీ చేతుల్లో ప్రాణాలు వదిలే ముక్తిని పొందుతున్నాడు అని ఇక్కడ శివుడు చెప్తున్నాడు అనమాట. ఇవన్నీ కూడా దైవ రహస్యాలు. దైవం యొక్క రచన మన ఊహకి కూడా అందదనమాట. అది ఒక అద్భుతం అంతే. అధర్మం అన్నిటికంటే బలీయమైన శత్రువు. సుందరాకాండలో హనుమంతుడు లంక రాజ్యంలోకి ప్రవేశించి సభలోకి వెళ్ళేటప్పటికి రావణుడిని చూసి ఆశ్చర్యపోతాడనమాట. ఆహా ఏమి తేజం, ఆహా ఏమి ధైర్యం, ఏమిటా తేజస్సు, ఏమిటా ధైర్యం, ఏమిటా పరాక్రమం, ఈయన ముల్లోకాలని కూడా కలకాలం ఏలేతంట గొప్పవాడిలాగా ఉన్నాడు. కానీ ఏమి లాభం, అధర్మం అనేది వీడి దగ్గర బాగా ఉంది కనుక వీడికి వినాశకాలం వచ్చింది అని హనుమంతుడు అనుకున్నారనమాట. అన్ని బలాల కంటే ధర్మబలం చాలా గొప్పది. అది సాక్షాత్తు ఆ రామాయణం నిరూపించిందనమాట. చూడండి, ఇక్కడ బండాసురుడికి ధర్మబలం చాలా గట్టిగా ఉంది. కానీ ఇతరుల మీద దాడి చేయటం అధర్మం అయినప్పటికీ కూడా అది దోషంగా కనపడదు. చివరికి బండాసురుడు ఎలాగో దెబ్బతింటాడు, అది వేరే విషయం. కానీ ఇప్పుడేం చెయ్యాలా అని ఆలోచించి నారాయణుడు వెంటనే తమ నుంచి ఒక మాయాశక్తిని సృజించాడనమాట. అంటే తనలో నుంచి ఒక మాయాశక్తిని సృష్టించాడు. అది ఎలాంటి మాయ అంటే అందమైన ఒక స్త్రీ రూపంలో సృష్టించాడనమాట. సృష్టించి చెప్తున్నాడు ఆమెకి ఏమనంటే, నువ్వు తిన్నగా శూన్యక పట్టణంలోకి వెళ్ళి వాళ్ళని మోహంలోకి లాగు అని చెప్పారనమాట నారాయణుడు. కొన్నిసార్లు ధర్మరక్షణ కోసం దేవతలు సైతం ఇలాంటివి చేయాల్సి వస్తుందన్నమాట. అలా చేస్తేనే ఇక్కడ ఈ బండాసురుణ్ణి అంతం చేయటానికి మనకి ఒక దారి అనేది దొరుకుతుంది. అలాంటి మోహిని అక్కడున్న అసురులందరినీ ఎలా మోహింపజేస్తుంది అనేది వచ్చే వీడియోలో చెప్పుకుందాం. మీ అందరికీ నా
వీడియో నచ్చితే లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ నాకు తెలియజేయండి. అలానే మీకు ఏమైనా సందేహాలు ఉంటే కూడా కామెంట్స్లో తెలియజేయండి. నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.